ఏవండి? సీత, నేనడిగింది కాదనకుండా మీరు చేస్తారన్న నమ్మకంతో వచ్చానండి. నువ్వు చెప్పింది నేను ఏ రోజైనా కాదన్నానా సీత? నా తమ్ముళ్ళకు కూడా చెప్పని నిజాన్ని నీతో పంచుకున్నవాణ్ణి ఎలా కాదంటాను? అయితే కారణం అడగకుండా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి. మనమందరం బావుండడం కోసం నేను చేసే ప్రయత్నానికి దయచేసి అడ్డుపడకండి. ఇవి ఆస్తి పేపర్స్ కదా సీత, వీటితో నువ్వేం చేయబోతున్నావు? మీరు చదివితే అర్థమయ్యే విషయాన్ని నా మీద నమ్మకంతో కారణం నన్నే అడిగారు. అదే నమ్మకంతో వివరాలు అడగకుండా సంతకం పెట్టండి ప్లీజ్. తప్పకుండా చేస్తాను సీత. నువ్వు అలాంటి పని చేయవని తెలిసినా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. నన్ను బయటికి తీసుకురావాలి అన్న తాపత్రయంతో మన కుటుంబం ఇబ్బంది పడకుండా చూసుకో. నాకంతే చాలు. అలా ఎప్పటికీ జరగనివ్వను. అలా అని మీరు మొండిగా లోపలే ఉంటానంటే చేతులు కట్టుకొని కూర్చోను. అంత సవ్యంగానే జరుగుతుంది. మీరు సంతకం పెట్టండి. తీసుకో సీత. మీ మనసు ఎంతో గొప్పది అని చెప్పడానికి మీరు చదవకుండా ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టడమే ఓ పెద్ద ఉదాహరణండి. నాకీ ధైర్యం చాలండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి మళ్ళీ నేనొస్తాను. యాడున్నావురా నువ్వు? 12 ముక్కలు పడి 13వ ముక్క కోసం ఎదురు చూసినట్టుగా నీకోసం మస్తు దేవులాడుతూనే ఉన్నాను కదరా. ఇగో నా ముచ్చట నీకు ఎరుకులే. 13 ముక్కలు ఒకదానికొకటి సంబంధం లేకుండా పడినా కూడా జోకర్ లేకుండా షో కొట్టినా నువ్వు యాడున్నా పట్టుకు తీరుతా. అరే గుట్లే అన్నయ్య, నిన్నే అంటున్నాడు అనుకుంటా. కాదురా, నిన్నే అనుకుంటాను. ఆస్తులు పోయాయి కాబట్టి ఇద్దరిని అంటున్నట్టున్నాడు అన్నయ్య. ఒక చూపు చూద్దాం, రాజు అంతు తేలుద్దాం. ఏ రాజు, ఇట్రా. ఏంది బావా? ఆస్తి పోయినంత మాత్రాన మేమిద్దరం నీకంత చులకనగా కనిపిస్తున్నావా? గూట్లు ఏం తిడుతున్నావేంటి? ఏహే ఊకో బావా, నేను అసలే పరేషాన్లో ఉంటే మజాక్ చేస్తావేంది నువ్వు? నేనన్నది నిన్ను కాదు, ఇదిగో వీణ్ణి. ఇతనెవరు? ఎవడైతే ఏందిలే గాని, ఇదిగో పులి బావా, ఈడు నీకు ఏడున్నాడో ఎరికనా? ఈడు ఏడున్నాడో నాకు చూపిస్తే నేను పత్తాలాట్లో ₹1,00,000 కమాయించి నీకు ఇస్తా. వీడెక్కడున్నాడో చెప్తే ₹1,00,000 ఇచ్చుడేంది? ఎందుకంటావేంటి బావా? ఈడి కోసం మస్తు మంది ఎదుగుతుండ్రు. ఈడి వెనక ఎవరెవరున్నారు, అసలు ఎట్లా జరిగిందో తెలుసుకోనికి ఉరుకులు పెడుతుండ్రు. శ్రవణన్నయ్య, డౌటే లేదు. వీడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి
చేసిన వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాగా ఉన్న వాళ్ళేమో ఆచూకీ తెలిపితే ప్రైజ్ మనీ ఇస్తామన్నట్టున్నారు. అంతేనంటావా? అంతే అన్నయ్య. ఏహే ఆపురి. అరే ఒకరికొకరు చెవులు కొరుకుంటుండ్రు. ఏమైంది మీకు? ఏయ్ కొంపదీసి ఈయన్ని కానీ కిడ్నాప్ చేసి దాచిండ్రా ఏంది మీరు? రాత్రి ఆ గుడిసెలో ఉంది ఈడేనా? అందుకేనా మీరిద్దరు కింద మీద అవుతుండ్రు? ఏది శ్రవణ్, ఒకసారి లేవు. ఇటు ఇయ్యక. ఎవరన్నా ఈడు? ఈ ఫోటో నీ దగ్గర ఉందేంటన్నయ్యా? వీడు నీకు ఎరికేనా చెల్లే? అది ఎవరో ఫోటో నీ దగ్గర ఉందేంటా అని అలా అన్నానంతే. సర్లే గాని ఇంతకీ వాడెవడు? ఇతని కోసం ఎందుకు వెతుకుతున్నారు? అరే సచిన మందుల ఉర వెంకట సుబ్బలక్ష్మి చూడు, దాని లవరీడు. ఏం చెప్తున్నావన్నా నువ్వు? అవు సిట్టే, నేను సీత సెల్లే బావ జైల్లో పడ్డ కాడించి గీడి కోసం ఎతకని సోటే లేదనుకో. గీడు గనక మనకు సిక్కితే బావని బయటికి తీసుకురానికి ఒక విధంగా ప్రధాన సాక్షి అన్నట్టు వీడు. అరే వీడు గనక కరెక్ట్ టైంలో దొరుకుంటుంటే మన ఆస్తి కూడా పోయేది కాదు. సెలే సెలే ఏమైంది సెలే? సరస్వతి, నీ బాధ నాకు అర్థమైంది. ఇట్రా కాదు నిన్ను. ఏరా ఇదేనా ఇల్లు? యాక్సిడెంట్ చేసిన కార్ నెంబర్ ప్రకారం అడ్రస్ ఇదే అన్నా. రా లోపలికి వెళ్దాం. శాంతి శాంతి, అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు సెల్లే. ఎందుకు కొట్టడం ఏంటి? వీడు మన ఇంట్లోనే ఉన్నాడు. మీరు ఈ విషయం ముందే చెప్పుంటే ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టి ఆ శకుంతలకి ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఏంది సెల్లే నువ్వు చెప్పేది? వీడు మన ఇంట్లో మన గుడిసెలోనే ఉన్నాడా? సీతగారిల్లు వెంటనే కలవాలి. అవునన్నయ్య, వీళ్ళిద్దరి వల్ల యాక్సిడెంట్ అయింది. అతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. పట్టుకుందాం, వాడు ఇంట్లోకి వెళ్తాడు. కొంప
పాపం ముంచారు కదా బావా మీరు. బావా ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏం లేదుగా. వదిన ఇప్పుడుగా బయలుదేరింది. పోయి వీడితో మాట్లాడి వదినకి ఫోన్ చేసి పేపర్స్ ఇవ్వకుండా ఆపుదాం. రా రా, రా, రా. నడురి ఆ, నడురి. ఏడీడు రే ఇక్కడ కూడా లేరా. ఏంటి శ్రావణ్? ఇందాక కదా టాబ్లెట్స్ వేసి వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైనట్టు బావా? ఏంటి? అన్నయ్య మాటలన్నీ తర్వాత అన్నయ్య, మీరు ముందు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్ళి చూస్తాము. మీరు బయటకు వెళ్ళండి. రండి పదండి పదండి. పదండి పదండి. సరస్వతి. మొదటిసారి కలవడానికి వచ్చినప్పుడు నన్ను అరుస్తూ పిలిచావు. ఇప్పుడు నోరు కట్టుకుని నిలబడ్డావు. పట్టు సడలిందా? ధైర్యం చచ్చిందా? నీ చేతిలో ఉన్నది నా పేరు మీద రాసిచ్చిన ఆస్తి పేపర్లేనా? సీత అంటే ఏమో అనుకున్నాను, కానీ అనుకున్నది సాధించావు. గ్రేట్. కలికాలంలో కూడా భర్తల కోసం త్యాగం చేసే ఆడవాళ్లుంటారని నేనైతే అనుకోలేదు. కానీ నిన్ను చూస్తుంటే మహాపతివ్రతలైన అనసూయ, సావిత్రి లాంటి పురాణ స్త్రీల సరసన చేరి భర్త కోసం ఏమైనా చేసే లిస్టులో చేరిపోయావు. సీత, ఈ కాలంలో భర్తల మీద ప్రేమ పెంచుకోవచ్చు, కానీ ప్రాణాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే దాని పర్యవసానం ఇదిగో ఇలాగే ఉంటుంది. అవును, నాకు విషయం అర్థం కాలేదు. రామరాజంటే తన మీదున్న కేసు గురించి బయటపడ్డానికి సంతకం పెట్టుండొచ్చు. నువ్వు నీ భర్త కోసం ఆస్తి ఇవ్వడానికి సిద్ధపడుండొచ్చు. కానీ
నీ మరుదులు తోటికోడళ్ళు వీధిన పడతామని తెలిసి కూడా ఆస్తి కాగితాల మీద ఎలా సంతకం పెట్టారు? అది మా కుటుంబం. అది మాలో పెనవేసుకున్న ఆప్యాయత. అది మా అనుబంధాలలో ఉన్న ఐక్యత. మాలో ఏ ఒక్కరూ రామరాజు గారంటే ఇష్టం లేని వారు లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ్ముళ్లను భుజాల మీద మోస్తూ ప్రేమని పంచారు. మరదళ్ళు బయట కుటుంబాల నుంచి వచ్చిన కన్న తండ్రిలా వాళ్ళని ఆదరించి వాళ్ళేదడిగినా ఇచ్చారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి తల్లిలా అనురాగాన్ని పంచుతారు. అందుకే రామరాజు గారి కోసం ఏవైనా చేయడానికి అందరూ సంసిద్ధం. అది ఆయన వ్యక్తిత్వం. హో, రామరాజు కోసం మీరంతా రోడ్డున పడ్డానికి కూడా సిద్ధం అన్నమాట. మీ అందర్నీ చూస్తే ఏదో ఒక మూల నాకు జాలిగా అనిపించినా నా పగ కోసం ఆ జాలిని నేను చూపించలేను. రాక్షసరాజు బలిచక్రవర్తి చేసిన తప్పులకి శిక్షగా శ్రీ మహావిష్ణువు 3 అడుగుల నేలనడిగి పాతాళానికి పంపాడు. అది లోక కళ్యాణం. కాని మీరు పెద్దవాళ్లు. చేసిన తప్పుకి పిల్లల్ని శిక్షించడానికి, ఏ తప్పు చేయని రామరాజు గారిని ఇబ్బంది పెట్టడానికి మా యావదాస్తిని రాయించుకున్నారు. నేను రామరాజు గారి భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టగానే నా భర్త నన్ను కోరిన కోరిక ఒక్కటే. ఎన్ని కష్టాలొచ్చినా కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండేలా చూసుకోమని, ఐక్యతగా ఎప్పటికీ కలిసుండేలా జాగ్రత్తలు తీసుకోమని. మెట్టినింటి మనిషిగా ఆ ఇంటి విలువలు కాపాడటం నా ధర్మం. అందుకే నా భర్త తప్పు చేశారని ఒప్పుకొని కాదు, ఆయనంటూ లేకపోతే మేము ఎవ్వరమూ లేము కాబట్టి మా దేవుణ్ణి కాపాడుకోవడానికి మీరడిగిన ఆస్తినంతా మీ పేరు రాయించి సంతకాలు పెట్టించి తీసుకొచ్చాను. ఆడది పోషించే పాత్రలన్నిటిలోనూ అమ్మ స్థానమే ఎప్పటికీ విశిష్టమైనది. ప్రతి బిడ్డకి మొదటి ప్రేమ, మొదటి లాలింపు, మొదటి గురువు, మొదటి ఆప్యాయత అమ్మ. కాని వీటన్నింటికీ నోచుకొని నోరారా అమ్మ అని పిలుచుకోలేని దురదృష్టవంతురాల్ని నేను. నా చిన్నప్పుడే మా అమ్మని పోగొట్టుకుని మా తాతయ్య బామ్మల దగ్గర పెరిగాను. అలాంటి అమ్మ స్థానాన్ని మీకిచ్చి వేడుకుంటున్నాను. నాకు పతి భిక్ష పెట్టండి. రామరాజు గారు లేకపోతే మాలో ఎవ్వరికీ సంతోషం లేదు. మాకెవ్వరికీ జీవితం లేదు. వెలకట్టగలిగే ఆస్తిని మీ పాదాల చెంత పెట్టాను. వెలకట్టలేని మా మనిషిని మాకు తిరిగి ప్రసాదించండి.